ఇప్పటికీ మీ పిల్లలు మీ ఇంట్లో మెంతం కూర తినట్లేదా? అయితే ఇలా మెంతం కూర వేసి చికెన్ ఫ్రై చేసేయండి. అయితే ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. హాఫ్ కేజీకి ఒక 4 కట్టల మెంతం కూర తీసుకున్నాను. తర్వాత మిర్చి పౌడరు కొంచెము, తగినంత సాల్ట్ మరియు పసుపు, కొంచెం ఆయిల్, 1 ఆనియన్, 1 టమాటా, 2 పచ్చిమిరపకాయలు, ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మనం ఇప్పటిదాకా కలుపుకున్న చికెన్ను వేసేసాలి. దాంట్లో మొత్తం మసాలాలన్నీ మంచిగా ఉడికిన తర్వాత మనము ఒక టీ గ్లాస్ వాటర్ అనేది పోసుకోవాలి. ఈ వాటర్ అంతా మంచిగా మగ్గిన తర్వాత మనం ఫైనల్గా ఇక్కడ కొత్తిమీర, పుదీనా, ఇంకా మసాలా ఏంటంటే ధనియాల్లోనే 2 ఇలాచి, 2 లవంగా, చెక్క, కొంచెం షాజీరా వేసుకొని మనం పౌడర్ చేసుకున్న పౌడర్ను మాత్రమే నేను ఇక్కడ వేశాను. ఈ చికెన్ ఫ్రై మనం రైస్లోకి కానీ కొంచెం చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.